This is my first movie and the production house's first film. It's a new concept that we are trying with a team of new director, new DOP. We had the support of some really experienced cast and crew members also. But it's all in all a launch vehicle actually for all of us. So we need your blessings, your love, your support. I hope you like the teaser, and I'm quite sure that you love the film also. So please be with us. Thank you so much for coming and supporting us today. We finalized that we are going to do this film in March 2016. So we took 9 months for the pre-production, and we started shooting in December. We had planned that we will complete the shoot in 32 days, but we did quite good, and we finished the shoot in exactly 27 days, which was like an achievement for a new team. Amazing team. I can't tell you the kind of support I had. I couldn't have asked for a better team for a first film actually. Really, a great experience. I'm Ashwin Kumar and Chennai Film Industry School lo direction screenplay writing course chesanu. అప్పుడే నాకు మా సినిమాటోగ్రాఫర్ సునీల్ కూడా పరిచయం. సో అప్పటి నుంచి వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. సో బేసికలీ ఈ కంటెంట్ 2011లో మేము ప్రిపేర్ చేసుకున్నాం అండి. సో దీన్ని యాక్చువల్లీ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో కూడా చేసాం. అది చేసింది కూడా సినిమాటోగ్రాఫ్ చేసింది కూడా సునీల్. సో యా అండ్ సో అక్కడి నుంచి ట్రావెల్ చేస్తూ వస్తున్నాం. సో ఈ 5-6 yearsలో స్టోరీ చాలా మారింది. అంటే సే ద మెయిన్ లైన్ అలాగే ఉంటుంది, బట్ దెర్ ఆర్ ఫ్యూ చేంజెస్ ఇన్ అండ్ అవుట్. అండ్ ఈ స్టోరీ పట్టుకొని ఐ బీన్ టు మెనీ ప్రొడ్యూసర్స్, చాలామందిని కలిసాను. థింగ్ ఈజ్ దట్ ఎవరు బాగాలేదని అయితే అనలేదు, అందరూ చాలా బాగుందని అంటున్నారు. కాకపోతే అందరూ ఏమంటున్నారంటే ఇది రెగ్యులర్ కంటెంట్ కాదు, అందరు చూసే కంటెంట్ కాదు, ఐ మీన్ రెగ్యులర్గా తెలుగులో చూసే కంటెంట్ కాదు. సో వాళ్ళకి ఎక్కాలంటే దీనిలో మేబీ ఒక లవ్ ట్రాక్ పెట్టు, లేదంటే ఒక 4 పాటలు పెట్టు, లేదంటే కనుక ఇంకేదైనా ఒక రొమాంటిక్ సీక్వెన్స్ పెట్టు అని చెప్పేసి అని. ఆల్ దిస్ టైమ్ అంటే నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళందరికీ యా ఓకే అని చెప్పేసి చెప్పగలిగాను అంతే. బట్ ఐ కుడెంట్ డూ ఇట్ బికాస్ అవేమీ లేకుండా కూడా ఈ కంటెంట్ ఎంటర్టైన్ చేయగలదు అనే నమ్మకంతో ఐ బీన్ వెయిటింగ్ ఆల్ దిస్ టైమ్. అండ్ శ్వేత గారు చెప్పినట్టు 2016లో ఐ మెట్ హర్ అండ్ ఫైనల్లీ ఐ మెట్ అ పర్సన్. అంటే నేను ఏదైతే చూస్తున్నానో అది చూడగలిగే ఒక ప్రొడ్యూసర్ని ఐ మెట్. అండ్ దెన్ షీ వాజ్ లైక్, అశ్విన్ ఈ ఎలిమెంట్స్ ఏం లేకపోయినా కూడాను ఇది పక్కా ఎంటర్టైన్ చేస్తుంది అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్ అవుట్ అని అండ్ షీ కేమ్ ఫార్వర్డ్ అండ్ షీ స్టార్టెడ్, షీ గేవ్ అ గ్రీన్ సిగ్నల్ అండ్ వీ స్టార్టెడ్ ద జర్నీ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. మీ అందరికి కనిపించచ్చు ఎందుకు 9 అని చెప్పేసి అని, బట్ ఇన్సైడ్ ద స్క్రీన్ అండ్ అవుట్ సైడ్, లైక్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ ఆన్ ద స్క్రీన్ there are many things revolving around 9. ఓకే, ఆన్ ద స్క్రీన్ ఏమున్నాయి అనేది మీరు సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు 9 అనేది. ఓకే, అండ్ ఆఫ్ ద స్క్రీన్ you'll gradually know ఓకే ద coincidences and all. అండ్ మెయిన్గా ఈ కంటెంట్ వచ్చి ఇట్స్ అబౌట్ 4 గోస్ట్ హంటర్స్. బేసికలీ గోస్ట్ హంటింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ కొంచెం రేర్ అండ్ తక్కువగా తెలిసి ఉండొచ్చు మేబీ. అండ్ దీనిలో 4 గోస్ట్ హంటర్స్ ఉంటారు అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్గా ఒక హాంటెడ్ హౌస్లో స్పిరిట్స్ ఉంటే వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఓకే, వీ నో దట్ అంటే సోల్స్ ఉంటాయని తెలుసు, ఓకే, బట్ స్టిల్ దేర్ ఆర్ పీపుల్ ఎస్ ఇక్కడ ఉంటాయని చెప్పేసి వాళ్ళు ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తారు వాళ్ళ గ్యాడ్జెట్స్ అండ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్. ఇందాక వీళ్ళిద్దరు పట్టుకొని తిరుగుతున్నారు కదా సమ్ 2 meters అవి. సో దే యాక్చువల్లీ షో ద ఫ్లక్చువేషన్స్ అలా తెలుస్తాయి అనమాట. సో ఈ కంటెంట్లో ఆ గోస్ట్ హంటింగ్ గురించి వీ హ్యావ్ డెల్ట్ అండ్ ఆల్సో ఈ హాంటెడ్ హౌస్, ఒక హాంటెడ్ హౌస్కి వెళ్తారు అండ్ అక్కడ ఏం జరిగింది అనేది ఆ స్పిరిట్స్ రెస్పాండ్ అయ్యి దే విల్ గెట్ టు నో. అండ్ ఏదైతే తెలుసుకుంటున్నారో అది మొత్తం జరిగేది ఒక 2 sisters మధ్యన. ఓకే, సో కంటెంట్ మాత్రం ఇలా వెళ్తుంది. నా పేరు శ్రీచరణ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్. రొటీన్ డైలాగ్ ఫస్ట్ ఫినిష్ చేసేస్తాను. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్. నేను ఒక 10 films చేస్తున్నాను ఇప్పుడు. ఐఎమ్ డూయింగ్ యాక్షన్ థ్రిల్లర్స్, స్పై థ్రిల్లర్స్, rom-coms, but this is the only horror film that I'm doing. And it looks different. Brilliant visuals and very good approach by Ashwin. So score, background score, songs kuda I've experimented. Free ga odlisadu nee style lo nu cheyani. So there is an English song, oka English song kuda include chesanu ee album lone. So that's about it. Thank you. My name is Ashma Narwal. I'm from Sydney, Australia, and I'm Miss India Global 2015 and Miss Sydney Australia Elegance. Someone wise has said that choose a line of work so that when you go to work, you don't feel like you're working.
hence the reason I chose to be an actor. And working with this team, I did get that feeling that I was not working, but this is what my life is. And I enjoyed it, like, to the extreme. And it wouldn't have been possible without a supporting producer like Shweta and an encouraging director like Ashwin, who helped me in each and every step of working in a completely new environment, coming from Australia to Hyderabad, not knowing the language. Being from a theatre background helps, but when you're in a new environment and with new people, having done a project like this wouldn't have been possible for a great team which we have. So thank you so much, Shweta. Thank you, Ashwin. సో అలాంటిది ఒక అమ్మాయిని అంత మంచి పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చి ఐ మీన్ ఐ రియలీ అప్రిషియేట్ హిమ్. ఈ మూవీలో చూస్తే మీరు మోస్ట్ ఆఫ్ ది లీడ్ రోల్స్ అన్నీ కూడా అమ్మాయిలు చేశారు అండ్ ఈవెన్ ద ప్రొడ్యూసర్ ఈస్ అ లేడీ. సో ఇట్స్ సచ్ ఎ పవర్ఫుల్ డైనమిక్ టీమ్, విమెన్ ఓరియంటెడ్, ఇట్స్ నాట్ విమెన్ ఓరియంటెడ్, యా, పవర్డ్ బై విమెన్. సో అండ్ ఇంకా మీరు ఈ మూవీ చూస్తే ఇందాక అశ్విన్ చెప్పింది వింటే చాలా సింపుల్గా అనిపించింది, స్టోరీ ఇంతేనేమో అనిపించుండొచ్చు, బట్ కానీ మీరు వన్ ఆఫ్ ది పోస్టర్స్లో చూసినట్టు ఎవ్రీ స్టోరీ హ్యాస్ ఎ మిత్ అని అన్నారు. మీరు చూస్తుంది ఏది అది కాదు, యూనో దేర్ సంథింగ్ మోర్ టు ఇట్. సో మీరు మొత్తం చూసిన తర్వాత ఓహో మనం అనుకునేది ఇది కాదు ఇదే అనిపిస్తుంది అని అనిపిస్తుంది. సో ఇంకా యూజువల్లీ ఇప్పుడు మీరు చూస్తే ఎక్కడ చూసినా హారర్ కామెడీసే వస్తున్నాయి. యూజువల్లీ ఒక జనర్ హిట్ అయితే అలాంటి మూవీసే వస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో మళ్ళీ ఇంకో హారర్ కామెడీ ఇలాంటిది కాకుండా ఒక డిఫరెంట్ జానర్ని తీసుకుని ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్, ఇందాక తను చెప్పినట్టు స్టోరీ నుంచి డీవియేట్ అవ్వకుండా, జానర్ నుంచి ఏమాత్రం డీవియేట్ అవ్వకుండా ఒక రిస్క్ తీసుకొని చేశారు అండ్ ఎవ్రీబడి సపోర్టెడ్ ఇట్. సో I really appreciate Shweta, for being this supportive, and she is the sweetest producer you can ever see. In fact, all our movie team, everybody is so sweet. Koni cliche dialogues untayi. I felt like a family, adi idi ani, but it was all true. Yeah, it was a wonderful experience for me. So one of the key roles plays chesanu younger sister, as you can see from the teaser and most of our posters. మూవీ చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత, చేయకముందు అందరినీ భయపెట్టిస్తూనే ఉంటాను. ఓకే, ఫస్ట్ అశ్వన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. సో అలా మేమిద్దరం కలిసి స్టోరీ డిస్కస్ చేసుకొని అండ్ దెన్ వీ హ్యాడ్ అ వెరీ లాంగ్ జర్నీ. అండ్ అదే జర్నీలో వి మెట్ శ్వేత, అ వెరీ కూల్ అండ్ అ వండర్ఫుల్ ఉమెన్. అలా ఒక్కొక్కటి లైక్ అన్ని I have seen like every step of this movie, and being a part of it, acting, playing a very key role in it was like, నేను చెప్పలేను, అది మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది అదంతా బాగుండిందో ఆఫ్ స్క్రీన్ అండ్ ఆల్సో ఆన్ స్క్రీన్. And this is the first time I'm talking on stage. I'm a little like excited and nervous. So like thank you for all the good work and good luck to our team, everybody over here. And nobody mentioned here, but Srichu Garu has given me a wonderful opportunity to sing a lullaby in the movie. Yeah, I didn't sing, but I hummed a lullaby for this movie, and that was another great journey of mine. And I've learned many new things, acting and also singing for the movie. థ్యాంక్ ది ఎంటైర్ టీమ్ అండి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, డైరెక్షన్ టీం కానివ్వండి, కెమెరా టీం కానివ్వండి, లైటింగ్ టీం కానివ్వండి, ఎవ్రీ వన్. బికాస్ మా అందరి కష్టం ఎంత ఉందో ఈ సినిమా 27 daysలో పూర్తి చేసుకోవడానికి వాళ్ళ కష్టం కూడా అంతే ఉంది. వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్, ఇక్కడ ఉన్న టీం మా అందరిది ఒకటే గోల్ అండి, ఒక మంచి కథ చెప్పాలని. సో ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్, లైక్ నేను డబ్బింగ్ అప్పుడు చూసిన ఫుటేజ్ కానీ లైక్ చూసిన ఏదైనా సరే, ఐఎమ్ ప్రెటీ కాన్ఫిడెంట్ దట్ మేము ఆ విషయంలో సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాం. ఒక మంచి కథనే మేము తీసాం. సో వెరీ సూన్ మీ అందరి ముందుకు వస్తుంది.